పంతులు కొట్టిన దెబ్బలకు చేతులు కందిన అక్షర రూపాలు మెదట్లో నాటుకుపోయాయి. అమ్మ పెట్టిన వాతలు కన్నీళ్లను తెప్పించిన ఎక్కాల గుణితాలు మదిలో స్థిరపడినాయి. కండెదారంతో ప్రేమానురాగాల బట్టనేయాలి. గుండెలోని బాధను కన్నీళ్లతో కడిగివేయాలి. మండే ఆకలి మంటల్ని అన్నం పెట్టి చల్లార్చాలి. కొడిగట్టే దీపానికి నూనెతో ప్రాణం పోయాలి. ఎండలతో పోటీగా మండే ఎన్నికల రాజకీయం. నీడనిచ్చు చెట్టు కోసం వెతుకుతున్న ప్రజానీకం. మందు నోట్లతో ఓటర్ల కొనుగోలు వ్యవహారం. చెట్లు పెంచు అశోకుణ్ణి కనిపెట్టుటే భారతీయం. వ్యర్థాన్ని వేరు చేస్తేనే బంగారం పచ్చగా మెరిసేది. అసత్యాన్ని శిక్షిస్తేనే నిజం నిప్పురవ్వలా వెలిగేది. కర్తవ్యాన్ని నిర్వహిస్తేనే ఫలితం పువ్వులా పూసేది. లక్ష్యాన్ని ఛేదిస్తేనే గెలుపు తొలకరిలా మురిసేది. మనిషిగా మంచి చేస్తే తిరిగొచ్చేది సంతోషం. ఒకరితో పంచుకుంటే తగ్గిపోయేది విచారం. సహకరించితే నిలబడి బలపడేది బాంధవ్యం. అనుభవాలు సానబెట్టితే పొందేదే ప్రావీణ్యం. న్యాయం చెవుల్లో నిశ్శబ్దపు ఘోష వినిపిస్తోంది. వెలుగు చూపుల్లో అంధకారం పొర కమ్మేసింది. సాక్ష్యం గొంతులో నిజాలను సమాధి చేసేసింది. నిరపరాధి శరీరంలో స్తబ్దత నిర్వీర్యుణ్ణి చేసింది. అనుభూతుల తృష్ణేలేని నిస్సారపు ఆలోచనేల. కంచంలో ఆప్యాయత రుచివ్వని ఆహారమేల. మల్లెల కన్నీళ్ళని గుర్తించని కామపు చూపేలా. కరుణను పాతరేసిన కాఠిన్య హృదయమేలా. మండే ఎండల్లో చల్లని నీడగా నిలిచే చెట్టును రక్షించు. వాకిట పాత్రలో నీళ్లతో అడగని పక్షుల దాహం తీర్చు. అక్షరదానంతో నిరక్షరాస్యుల బ్రతుకు గతిని మార్చు. చదువును అన్యాయాలు ఛేదించే ఆయుధంగా కూర్చు. మువ్వల రవళి మురిపెంగా వీణులను ముద్దిడుతుంటే, కనబడని అమ్మ మాట ప్రేమగా వీపు తడిమి శక్తినిస్తుంటే, పాపాయి నగవుల పరిమళాలు మాధుర్యాన్నందిస్తుంటే, జడత్వం సమాధులు పెకిలించుకొని పటాపంచలైపోదా? నా మాట వింటూ
ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.